హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మటన్ పాయ ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మేక కాళ్ళను ఇలా కట్ చేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మేక కాళ్ళు తీసుకున్న దగ్గరే వాళ్ళే కట్ చేసి క్లీన్ చేసి ఇస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైనాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకుల్ని వేసి 3 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయినాక కొంచెం పసుపుని వేసి ఒకసారి కలుపుకోవాలి. అవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక కాళ్ళని వేసుకోవాలి. వేసుకున్నాక అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. కాసేపు మూత పెట్టుకుందాం. ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు 4 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టుకుందాం. ఉప్పు కారం ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకుందాం. మేక కాళ్ళు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ని పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మటన్ పాయ రెడీ అయిపోయింది. మెత్తగా ఉడికిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అంతే, మటన్ పాయ రెడీ అయిపోయింది. కుక్కర్లో వేస్తే తొందరగా ఉడికిపోతుంది. కడాయిలో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అంతే, చాలా సింపుల్. సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది.
ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన మటన్ పాయ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.